ఎప్పుడు ఇక్కడనే వేపిస్తా, ఎప్పుడు ప్రాబ్లం అనేది మాకు కనపడలే అని మేము వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్న రాత్రి 7 గంటలకు పెట్రోల్ వేయించుకున్నాము. పల్సర్లో 1000 రూపాయలు ఒక 100 రూపాయలు చేసుకొని వెళ్ళిపోయినా. దీంట్లో ఒక 50 రూపాయలది డబ్బాలో తీసుకుపోయినా. డబ్బాలో తీసుకుపోయిన తర్వాత పల్సర్ ఆగిపోయింది. ఆగిపోతే మెకానిక్కి తెచ్చి ఇచ్చిన. ఆయన ఏం చేసినా అంటే, అన్న నువ్వు తీసుకుపోయిన డబ్బా వెనక్కి తీసుకో, దీంట్లో నీళ్లు ఉన్నాయి, బండి స్టార్ట్ కావడం లేదని తెచ్చినాను, నేను పొద్దున చూసి ఓపెన్ చేయాలని రాత్రి పెట్రోల్ తీస్తే మొత్తం నీళ్లు వచ్చినాయి. వస్తే మేము వచ్చినాం, ఇడికి వచ్చే సౌకర్యం ఉండే. వస్తే నేను ఏం చెప్పినా అంటే, తెలిసిన ఆయన విను, నాకు ఆ డబ్బు పోతే ఏం బాధలే కానీ జనాలకు మాత్రం పెట్రోల్ వేయకు, ఏమైనా వాటర్ కలిసినాయేమో ట్యాంకీల్లో, లోపల భూమిది నువ్వు చూడలే, అవన్నీ మీరు నీట్గా చూసుకొని వేయండి జనాలకు, అది చెక్ చేసుకో డిగ్రీ పెట్టుకున్నాడు ఆయన. డిగ్రీ పెట్టుకుని నేను డిగ్రీ చూపిస్తున్నా. డిగ్రీ కాదు నాయన, బండి పోయింది ఆడన్న. ఇప్పుడు మెకానిక్ దగ్గర బండి తీసుకోపోదాం అంటే ఆయన ఏం చెప్పిన అంటే 6200 అవుతాయని ఇంజన్ ఓపెన్ చేసినాడు. 6200 వాడికి కట్టి అది ఫోన్ పే కొట్టి వస్తున్నా. ఈయనతో మాట్లాడదామని వచ్చే వరకు ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. నేను ఒక్కటే కాదు, నా తర్వాత అందరు మునిగిపోయినారు. ఇప్పుడు బండ్లు చెడిపోతే ఎవరు మాకు బాధ్యతలు? పెట్రోల్ అవుతుంది 100 రూపాయలది, మనకు మైలేజ్ వస్తుంది, ఏదో పనులు అవుతాయని పోతాం. కానీ ఈ టైంలో పనులు ఈ రోజు ఆదివారం పెట్టుకొని బండ్లు ఆపుకుంటే ఇలాంటి తప్పు చేయొచ్చా? మనం చెప్పినాం కదా, చెప్పకపోతే తప్పు. రాత్రి నువ్వు ఆపేసేయని నేను చెప్పినా కదా, వచ్చి అడిగినా కదా, కూర్చొని ఈ తాగి మాట్లాడిపోయినా. నా 50 రూపాయలు వెనక్కి ఇచ్చినాడు, డబ్బాలో ఉన్న నీళ్ళకి వెనక్కి 50 రూపాయలు ఇచ్చినాడు. కానీ బండ్లది ఉన్నది బాగుంటుందిలే, నీకు డిగ్రీ చూసినాం, అది బాగుంటుందని వాడినే చెప్పినాడు. పోయి చూస్తే ఇప్పుడు బండి చెడిపోయింది. పక్కనే షాపు రఫీక్ అనే ఆయన ఓపెన్ చేసినాడు, ఇంజన్ పని చేస్తున్నాడు. ఇది మా పద్ధతి. నా డబ్బులు ఎవరు ఇస్తారు? ఇక మీడియా వాళ్ళు మీరు ఎక్కడికి వరకు తీసుకుపోతారు తీసుకోపోండి, నాకేమైతే బాధలే. ప్రజలు నష్టపోకూడదు. ఇంకొకసారి ఏ పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ఇట్లా చేయకూడదు.